గ్యాప్ ఇవ్వకండి. ఎవరైనా వస్తే కూర్చోండి. సరే, మంచిది. రండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 30వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు మీ భాగము చదవడానికి కొరకు ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి, కొనియాడి, శ్లాఘించి, మహిమపరిచి, పూజించి, ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది సమయము తండ్రి మీరేమై ఉన్నారో, ఎందును బట్టి మేము మిమ్మల్ని ఆరాధించాలో, వ్యక్తిగతంగా మా జీవితాల్లో మీరు చేసిన మేలులు, ఉపకారములేంటో వాటిని జ్ఞాపకం చేసుకుని కొద్ది సమయము వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలని మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఏంటి ఈ రోజుకున్న ప్రత్యేకత? ఏమండి, మీరందరూ కొత్త బట్టలు వేసుకుని వచ్చారు కదా. నేనంటే ఎప్పుడు పాత బట్టల్లోనూ వచ్చినాను మామూలుగా. మీరు కొత్తగా కనిపిస్తున్నారు, అందుకు అడుగుతున్నాను. రీతిగానేమో బుట్టలు పెట్టింది వాళ్ళు కొత్తగా కనిపిస్తున్నారు, అందుకు అడుగుతున్నాను. వాట్ ఈస్ ద టుడే స్పెషల్? అమ్మా బిగర్గా చెప్పండి, బిగర్గా చెప్పండి అమ్మా. సరే, మీకు ఒక క్విజ్ పెడతా. ఏంటి ఈరోజు స్పెషల్ అంటే, మీరు అందరూ అన్నారు ఈస్టర్ అన్నారు కదా, అందరు ఈస్టర్ అన్నారు కదా. మీ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఈస్టర్ అనే పదం ఎక్కడుందో చూసి చెప్పండి నాకు. ఒకవేళ ఇప్పుడు చూడటం కష్టమండి అనుకుంటే మీ దగ్గర ఫోన్లో ఇంగ్లీష్ బైబిల్ యాప్ ఉందిగా. ఇంగ్లీష్ బైబిల్ యాప్లో సెర్చ్లోకి వెళ్ళి ఈఏఎస్టీఆర్ ఈస్టర్ అని కొట్టండి. వస్తుందా, రాదా? మరి రానప్పుడు ఎందుకు చెప్పినావు? ఏంటి వాళ్ళ స్పెషల్ ఏంటి? ఈస్టర్ కాదు, ఏదో చాలా బాధాకరమైన సంగతి అండి. అంత చదువు చదివి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేటటువంటి ఉజ్జీవ ప్రసంగికులు లేదా ఇంటర్నేషనల్ స్పీకర్లు అనబడే వాళ్ళు కూడా ఈరోజు నేను చూస్తే హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ అని పోస్టర్లు పెడతా ఉన్నారు. మరి ఏం చదువుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. మరి బైబిల్ ఏం నేర్చుకుంటున్నారో తెలియట్లా. మళ్ళీ ఇంటర్నేషనల్ స్పీకర్లు. ఈస్టర్ అంటే ఏంటి అసలు తెలుసా? ఈస్టర్ అంటే అష్టారోతు దేవత అని ఉంటుంది బైబిల్లో. ఎప్పుడైనా విన్నారా మీరు? ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం చదివేటప్పుడు అష్టారోతు దేవత అనే పేరు వినపడుతుంది. అష్టారోతు దేవతని ఇంగ్లీష్లో ఈస్టర్ అంటారు. చెప్పండి, ఇవాళ అష్టారోతు దేవత పండగ. మీరు అష్టారోతు దేవత పండగ చేయడానికైనా బుట్టలు పెట్టుకుంది? చెప్పండి, మరి ఏంటి ఈరోజు? ఈస్టర్ కాదు. ఈస్టర్ అనే పదం ఎప్పుడు వాడమాకండి, అది బైబిల్లో లేదు. ఈస్టర్ అనే పదం మీరు యేసుప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ప్యాసేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్యాసేజెస్ అన్నీ మీ ఇంగ్లీష్ బైబిల్లో చూడండి ఏమైనా ఉంటుంది. హీ ఈజ్ రైజన్,
హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రైజన్ అని ఉంటుంది. రైజన్ అంటే రిజరక్షన్. అంతదాకా ఎందుకండి, ఇప్పుడు మన సియోని గీతాల్లో గీతం గీతం జై జై గీతం పాట పాడాము కదా, దానిపైన హెడ్డింగ్ ఏమని ఉంది? క్రైస్ట్ ఈస్టర్ అని ఉందా? ఏమని ఉంది మీ సియోని గీతాల్లో? క్రైస్ట్ రిజరక్షన్, క్రీస్తు పునరుత్థానం. చెప్పండి, ఈరోజు ఏం పండగ? ఏం పండగ? పునరుత్థాన పండుగ. సరే, నన్ను ఇంకో మాట అడగనివ్వండి. పునరుత్థాన పండుగ అన్నారు కాబట్టి అడుగుతున్నా, లేకపోతే అడిగేవాడిని కాదు. మరి పోయిన వారం ఏం పండుగ అమ్మా? చెప్పండి, అది కూడా మట్టల ఆదివారం. వచ్చే ఆదివారం ఏం పండుగ? బుట్టల ఆదివారం. ఆపై వచ్చే ఆదివారం తట్ల ఆదివారం. చెప్పండి, మరి వచ్చే వారం ఏం పండుగ? అయ్యో, మనకి ప్రతి ఆదివారం ఏం పండుగ చెప్పండి? పునరుద్ధాన పండుగ. ఇక మట్ల ఆదివారం పండుగ, బుట్టల ఆదివారం పండుగ, తట్టల ఆదివారం పండుగ, లేకపోతే ఈస్టర్ పండుగ, ఇన్ని పండుగలు లేవు మనకి ఒకే ఒక పండుగ. ఏం పండుగ అది? పునరుత్థాన పండుగ. ఎప్పుడు ఆ పండుగ ఎప్పుడు చేసుకోవాలా? ప్రతి ఆదివారం. ఎవ్రీ సండే వీ హ్యావ్ ద డే ఆఫ్ రిజరక్షన్ డే. అంతేనా? బల తీసుకునేటప్పుడు ఏమని చెప్తాం? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మీరు ఈ రొట్టెను తీసుకుని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునే దాని కొరకే మీరు దీనిని చేయండి. అంటే మనం ప్రతి ఆదివారం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం చెప్పండి? ఆయన శిలువ మరణ, భూస్థాపన, పునరుత్థానములను మనం ప్రతి ఆదివారం బలలో చేవేసేటప్పుడు ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే అప్పుడు మనకు ప్రతి వారం ఏం పండుగ? పునరుత్థాన పండగే. కాబట్టి దేర్ ఈజ్ నో ఈస్టర్ అనే వర్డ్ బైబిల్లో లేదు. ఒకే ఒక్క చోట ఉంటుంది, అపోస్తల కార్యంలో, ఇంగ్లీష్ బైబిల్లో, కింగ్ జేమ్స్ వర్షన్లో. దట్ ఈస్ ద రాంగ్ ట్రాన్స్లేషన్ అంతే. ఇంకా మీరు ఎక్కడ చూసినా కూడా బైబిల్లో రిజరక్షన్ అని కొట్టండి సెర్చ్లో, RESURRECTION, రిజరక్షన్ అని కొట్టండి. మొత్తం 4 సువార్తల్లో ఉన్నటువంటి ఆయన పునరుత్థానుడైనటువంటివన్నీ రిజరక్షన్ 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 అని మొత్తం వచనాలన్నీ వచ్చేస్తాయి మీకు. బట్ ఈస్టర్ అని కొట్టండి అదే సెర్చ్లో, ఇంగ్లీష్ బైబిల్ EASTER, ఈస్టర్ అని కొట్టండి, ఒకే ఒక్క వచనం వస్తుంది అపోస్తల కార్యం 13లో నుంచి. అది కూడా ఎందుకు వచ్చింది అంటే జస్ట్ రాంగ్ ట్రాన్స్లేషన్తో పడింది అది అంతే. కాబట్టి ఈస్టర్ అంటే అష్టారోతు దేవత. కాబట్టి అష్టారోతు దేవత కాదు, అందుకే నాకు అస్సలు నచ్చదు. పోనీ తెలియదు అనుకోండి, చెప్పాం కదా, చెప్పినప్పుడు ఏం చేయాలా? మార్చుకోవాలి కదా. వీళ్ళు ఎంత చదువుకున్నటువంటి మూర్ఖులంటే చెప్పిన తర్వాత కూడా ఏమని పెడుతున్నారు తెలుసా? కింద హ్యాపీ ఈస్టర్ అని పెడుతున్నారు. అంటే అప్పుడు వీళ్ళని ఏమనాలి చెప్పండి? వీళ్ళని ఏమనాలి? చదువుకున్న మూర్ఖులు అంటాను నేను, లేదా చదువుకున్న అజ్ఞానులు అంటాను. బైబిల్లో లేనప్పుడు ఆ మాట తప్పు అన్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి, అంతే కదా. నీకు తెలియక చెప్తున్నావు, ఇప్పటివరకు నేను చెప్పాను, సరి చేసుకోవాలి. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే నువ్వే సెర్చ్ చేసుకో. నేనేం నా సొంత మాటలు చెప్పట్లేదుగా, బైబిల్లో సెర్చ్ చేసుకుని చూడు నువ్వే. రెండవది, ఈస్టర్ అంటే ఏంటో కూడా చెప్పాను నేను. ఈస్టర్ అంటే హీబ్రూలో లేకపోతే గ్రీక్లో, అరామిక్లో అష్టారోతు దేవత అని అర్థం. కాబట్టి ఆ మాట మనం వాడకూడదు. సరే, మంచిది. మనకి ఇవాళే ఒక ప్రత్యేకత ఏం కాదు. ప్రతి ఆదివారం మనం దేని గురించి వర్తమానం చెప్పుకుంటాం? ఆరాధన వర్తమానంలో. బయట వాళ్ళంటే వాళ్ళు ఒక్కరోజే ఆయన సమాధిని గెలిచాడు, ఆయన లేచాడు అని చెప్తారేమో. మనం ప్రతి వారము ఆయన పునరుత్థానం గురించే మాట్లాడుకుంటాం, ఆయన పునరుత్థానాన్ని గురించే మనం ఆరాధన చేస్తాం. సరే, మంచిది. రండి, ఇక్కడ విశ్రాంతి దినం అయిపోయిన వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సంగతి ప్యాసేజ్ అంతా మనకి తెలిసిందే. సరే, మన సబ్జెక్టులోకి వచ్చేస్తే ఆయన పునరుత్థానుడైనటువంటి క్రీస్తు. ఈ యావత్ సృష్టిలో, ఈ యావత్ ప్రపంచంలో మరి నీవు నేను కూడా ప్రభుని ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ యావత్ ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు, అవతార పురుషులు, గురువులు, బాబాలు, దేవుళ్ళు అని పిలువబడినటువంటి వారు ఎంతోమంది భూమి మీద జన్మించారు, జీవించారు, చనిపోయారు, సమాధిలోనే ఉన్నారు. కానీ యావత్ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి
ఈ రోజుకి కూడా ఖాళీగా ఉంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. అందుకని అక్కడ చూసాం మనము, ఆయన ఇక్కడ లేడు, ఈజ్ నాట్ హియర్. ఏమయ్యాడు? ఈజ్ రైజన్, ఆయన లేచి ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయి సమాధిలోనే ఉన్నట్లయితే, ఆయన తిరిగి లేవకపోయినట్లయితే, ఈ రోజున మనకు ఒక నిరీక్షణ అనేది ఉండేది కానే కాదు. మన యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేవడము అనేది ఏంటి అంటే, క్రైస్తవ విశ్వాసానికి ఇట్స్ అ బేస్, పునాది. అది ఆ పునాది మీదే మన ఆత్మీయ జీవితం కట్టుకుంటున్నాం. ఈ రోజున ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఒక నిరీక్షణ, ఒక ధైర్యంతో బ్రతుకుతున్నాడు. ఏంటా నిరీక్షణ అంటే, ఒకరోజు నేను చనిపోతాను, అయినా కానీ నాకు భయం లేదు. ఎందుకు? నా ప్రభు ఏ దేవుణ్ణైతే నేను నమ్ముకున్నానో, ఏ దేవుణ్ణైతే నేను ఇన్ని రోజుల నుంచి నేను ఆరాధిస్తున్నానో, ఏ దేవుని యొక్క రక్తమాంసంలో అయితే నేను పాలు పొందుతున్నానో, ఆ దేవుడు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన పునరుత్థానుడై తిరిగి లేచాడు. కాబట్టి నేను చనిపోయినా నన్ను కూడా ఏం చేస్తాడు? ఆయన తిరిగి లేపగలుగుతాడు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన లేచాడు కాబట్టి నన్ను కూడా ఏం చేస్తాడు? లేపుతాడు. ఆ నిరీక్షణతోనే ప్రతి క్రైస్తవ విశ్వాసి బ్రతుకుతూ ఉన్నాం కదా. యావత్ ప్రపంచము కూడా క్రైస్తవులని ఓడించలేకపోవడానికి, లేదా వాళ్ళని అణిచివేయలేకపోవడానికి కలిగిన ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ఇది. చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో ఇదొక కారణం. ఏంటిది ఆ కారణము అంటే, ఆయన ఒక్కడే మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచినవాడు. ఇంకా లోకంలో చాలామంది ఉన్నారు, ఇట్లా అంటారు వాళ్ళు. ఏమని? బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారు చచ్చిపోయి బ్రతికిన వాళ్ళు. ఉన్నారా లేదా? ఎవరు బ్రతికారు చెప్పండి? లాజరు. ఇంకా లాజరు ఒకడేనా? విధవరాలి కుమారుడు. ఇంకా నాయని కుమారుడు, తలితాకుమి అని చిన్నదాన్ని లేపాడు, శతాధిపతి కుమార్తె. ఇట్లా చాలామంది ఏమయ్యారు చెప్పండి? చచ్చిపోయి బ్రతికారు కదా. సాయిబాబు కూడా ఏమంటారు వాళ్ళు? షిరిడి సాయిబాబును కూడా, సాయిబాబు కూడా చచ్చిపోయి మూడో రోజున బ్రతికాడు అంటారు. సరే, ఇప్పుడు చెప్దామా వీళ్ళను కూడా వీళ్ళు కూడా పునరుత్థానం అయ్యారని అందామా? అనటానికి వీళ్ళు లేనే లేదు. ఎందుకని లేదు అంటే, ఈ రోజున ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు అనేది ప్రాముఖ్యం. చనిపోయారు, బ్రతికించబడ్డారు, మళ్ళీ ఏమైపోయినారు చెప్పండి? లాజరు మళ్ళీ చనిపోయాడా లేదా? ఆ చిన్నది మళ్ళీ చనిపోయిందా లేదా? విధవరాల కుమారుడు మళ్ళీ చనిపోయాడా లేదా? షిరిడి సాయిబాబు మళ్ళీ సమాధిలో చనిపోయాడా లేదా? చెప్పండి. మీరు వెళ్ళారో లేదో? నేను వెళ్ళాను షిరిడీకి వెళ్తే ఎక్కడ దండం పెట్టుకోవాలా? సమాధి మీద దండం పెట్టుకోవాలా? ఆయన సమాధిలో ఉన్నాడు కాబట్టి. అదే యెరూషలేము వెళ్తే సమాధిలో దండం పెట్టడానికి ఎవరు ఉండరు. అక్కడ ఏమని ఉంటుంది? అక్కడ రాసి ఉంటుంది, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రైజన్. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎక్కడున్నాడు మరి? ఇప్పుడు ఆయన లేచున్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు, ఆయన మృత్యుంజయుడైనటువంటి దేవుడు. ఆయన ఒక్కడే చిరంజీవి. అంటే మృత్యుంజయుడు ఆయన ఒక్కడే, అంతేగాని కొణిదల చిరంజీవి కాదు. లేదా పెళ్లి కార్డులో వేసే పెళ్లి కుమారుడు ముందు ఎత్తరచ్చి అని ఆచి చిరంజీవి కాదు. ఎవరు చిరంజీవి? ప్రభు ఒక్కడే చిరంజీవి. ఆయన ఒక్కడే మరణాన్ని గెలిచి పునరుత్థానుడై మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవుడు. అదే ఈ రోజున యావత్ క్రైస్తవ ప్రపంచము కూడా పండగ చేసుకోవడానికి, సంబరాలు చేసుకోవడానికి, సంతోషపడడానికి కారణం ఏంటి అంటే, ఆయన ఒక్కడే యావత్ ప్రపంచంలో పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన తప్ప మరొకరు ఎవరు కూడా లేనే లేరు. అదే మన విశ్వాసానికి పునాది, అదే మన నిరీక్షణకి ఆధారం. అది సరే, మంచిది. ఆయన పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఈ రోజున ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనకి కలిగిన 7 మేళ్ళేంటో గబగబా చెప్పేస్తాను నేను. ఆ 7 ఆశీర్వాదాలని హేతు చేసుకుని కొంతసేపు ప్రభువుని మనం కూడా వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. మొదటి సంగతి, అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 38వ వచనం చదవండి. ఏమనుందో? కాబట్టి సహోదరులారా, ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు
తెలియనుగాక. చాలండి, ఒక్క నిమిషం ఆగండి. ఇది పైన ఉంది, చదవండి. దావీదు దేవుని సంకల్పమును చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎదుగు చేర్చబడి కుళ్ళిపోయిను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఇది ఇక్కడ ఒక చోట ఉంటుందయ్యా ఇంగ్లీష్ బైబిల్లో, ఈస్టర్ అనేది ఈ వచనంలో ఒక చోట ఉంటుంది అంతే, ఇంకెక్కడా ఉండదు. కాబట్టి ఎవరైనా దేవుడు లేపినవాడు, పునరుత్థానుడు అండి. ఈయన పునరుత్థానుడు అవడం ద్వారా మనకు వచ్చిన మేలేంటట? అదే 38లో చదివాము మనము. ఏమని చదివాము? ఈయన ద్వారానే మనకేం కలుగుతుందట? పాప క్షమాపణ. మొదటి సంగతి అండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే తిరిగి లేవడం ద్వారా మనకు కలిగినటువంటి మొదటి ఆశీర్వాదం, మొదటి మేలేంటి అంటే మన జన్మ కర్మ పాపములకి ఏం కలుగుతూ వచ్చింది? క్షమాపణ కలుగుతూ వచ్చింది. అందుకని ఆ రోజున సిలువలో మొదటి మాట మాట్లాడుతూ ప్రభు ఇట్లా అన్నాడు, ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎవరు ఎరుగరు? ఎవరు ఎరుగరండి? పిలాతు ఎరగడా? పిలాతు ఎరుగుతాడా? ఎరగడా? పిలాతు ఎరిగి ఉన్నాడు. ఆ మాట ఉంటుంది మీ బైబిల్ 26వ అధ్యాయంలో. పిలాతు ఎరిగి ఆయన్ని సెలువుకు అప్పగించినాడు. ఇస్కరియోతు యోధా ఎరగడా? ఆయన ఎవరో మరి తీసుకెళ్ళి శత్రువులకు అప్పగిస్తూ వచ్చినాడు. అక్కడ ఉన్నటువంటి కొరడాలతో కొడుతున్నటువంటి సైనికులు ఎరగరా? ఈయన ఎవరో? వాళ్ళ దాసుల్ని ఈయన స్వస్థపరచలేదా? వాళ్ళ బిడ్డల్ని ఈయన బ్రతికించలేదా? మరి ఎరిగి కూడా వాళ్ళు ఆయన కొరడాలతో కొడుతూ వచ్చినారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు వారు ఎరగరా? ఈయన ఎవరో? అధికారంతో కూడిన బోధ చేస్తున్నటువంటి బోధకుడైన సంగతి ఎరగరా? ఈయన ఎరుగుదరే. పోనీ ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఎరగదా? ఈయన ఎవరో? ఎరుగును. అయినా కానీ తెలిసి ఎరిగి ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాం? సిలువేస్తున్నాం. అలాంటి మన కొరకు ఆయన సిలువలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమని? తండ్రి, వీరేం చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఆయన భూస్థాపన లేదా ఆయన యొక్క పునరుత్థానం ద్వారా ఈ రోజున మన యొక్క జన్మ కర్మ పాపములన్నిటికీ కూడా ఏం కలుగుతూ వచ్చింది? క్షమాపణ. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వేమవుతావు? రక్షించబడతావు. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువా, నువ్వు మరణాన్ని గెలిచి పునరుత్థానంలో తిరిగి లేవడం ద్వారా, సజీవుడిగా ఉండడం ద్వారా, ఈరోజు నా ప్రతి పాపముని దగ్గర ఒప్పుకోవడం ద్వారా నా జన్మ కర్మ పాపములకు క్షమాపణిచ్చి నన్ను క్షమించినటువంటి హేతువును బట్టి నేనేం చేస్తాను? నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అని మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూద్దాం. రెండవది ఏం చేయబడింది? ఎందుకు లేచాడు ఆయన పునరుత్థానుడై తిరిగి? రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై మృత్యుంజయుడై 3వ దినమున సజీవుడుగా తిరిగి లేపబడి. చెప్పండి, ఇప్పుడు ఆ వచనం చూసి ఎందుకు లేపబడ్డాడట ఆయన తిరిగి? ఎవరిని? మరి ఆ మాట చదవరే. ఎవరిని? నన్ను. ఎవరిని? నన్ను. యేసు ప్రభువా, ఎందుకయ్యా మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచావు నువ్వు అని అడిగితే ఇప్పుడు ఇదిగో ఇక్కడ సమాధానం వస్తుంది. ఏమనంటే, ఇదిగో ఎవరు మనం ఒకప్పుడు, నీవు నేను ఎవరు మనము? దుర్నీతి పరులం, అవినీతి పరులం, స్వనీతి పరులం మనం. ఈ దుర్నీతి దేవుని యొక్క కోపాన్ని రగులు చేస్తూ ఉంది. స్వనీతి దేవుని దృష్టికి మురికి పేలికల వలె ఉంది. ఇలాంటి దుర్నీతి, అవినీతి, స్వనీతి పరులమైనటువంటి మనలను దైవికమైనటువంటి నీతిమంతులుగా, డివైన్ రైచియస్నెస్ పర్సన్, దైవికమైన నీతిమంతులుగా తీర్చిదిద్దే దాని కొరకట ఆయన మన అపరాధముల నిమిత్తం ఆ రోజున సిలువలో అప్పగించబడ్డాడట. ఈ రోజున పునరుత్థానుడై తిరిగి ఎందుకు లేచాడు అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. అబ్బా, ఇప్పుడు ప్రభువుని ఎట్లా ఆరాధిస్తావు నువ్వు? ప్రభువా, నువ్వు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారానే ఈరోజు నేనేం చేయబడ్డాను? నేను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా తీర్చబడ్డానయ్యా. లేకపోతే నేను కూడా ఏమైపోయి ఉండేదాన్ని? నేను కూడా దుర్నీతిలోనే, అవినీతిలోనే, స్వనీతిలోనే నశించి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవాల్సినటువంటి వాడను నేను.
అలాంటి నన్ను నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం ద్వారా నన్ను నీతిమంతుడిగా మార్చావయ్యా. ఈ రోజున నీతిమంతుల సభలో నన్ను కూర్చోబెడుతూ వచ్చిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా అని మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది రండి మూడవ సంగతి చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో చాలు. ఎందుకు తిరిగి లేచాడట? దానికి సపోర్టింగ్ వర్స్ ఇంకోటి ఉంది, చెప్తాను దాంతోపాటు కలిపి. ఎందుకు తిరిగి లేచి అసలు ఎందుకు రక్త మాంసములు కలిగిన వాడయ్యాడు? మొదట అంటే మానవుడు ఎట్లా ఉన్నాడట? మరణ భయంతో ఏం చేస్తున్నాడట? భయపడిపోతున్నాడు. చచ్చిపోతానేమో నేను అని భయపడిపోతున్నాడు మానవుడు. ఎందుకంటే ఇదిగో అపవాది వాడి యొక్క బంధకాల్లో బంధించేసేసి మానవుడిని భయపెడతా ఉన్నాడు. కాబట్టి మరణ భయము నుండి, అపవాది యొక్క దాసత్వము నుండి విడిపించడానికి కొరకే ఆయన రక్తమాంసంలో పాలివాడుగా అయ్యాడు. ఏం చేశాడు ఇప్పుడు దానికి సపోర్టింగ్ వర్స్ చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. ఇది మనం ఆరాధించడానికి కలిగిన హేతువు. మొదటి కొరింథీ పత్రిక 15:50. ధరించుకున్నప్పుడు విజయమందు మరణం ఏమైపోయిందట? దేని యందు? ఎక్కడ విజయం వచ్చింది? ఆయన ఎప్పుడైతే మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడో ఇప్పుడు దేని మీద విజయం వచ్చింది చెప్పండి? మరణం మీద. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానము దేని మీద విజయాన్ని సాధించింది అంటే, 1 లోకం మీద విజయము, 2 పాపం మీద విజయము, 3 శరీరం మీద విజయము, 4 శత్రువు మీద విజయము, 5 మరణం మీద కూడా ఏమొచ్చింది? విజయం వచ్చింది. అందుకన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చూసావా? ఎందుకు ఇప్పుడు యేసు ప్రభు వారు మానవుడిగా ఎందుకు పుట్టాలి, ఎందుకు చనిపోవాలి, ఎందుకు తిరిగి లేచాడు అంటే, మానవుడట మరణ భయం చేత భయపడుతున్నాడట, మరణం యొక్క దాసత్వం కింద ఉన్నాడట. ఆ చచ్చిపోతానేమోననే భయం మీద ఉన్న మానవుణ్ణి మరలా తను తిరిగి బ్రతికించడానికి కొరకే రక్తమాంసంలో పాలివాడై ఆ శిలువలో ఆయన బలియాగమై ఇదిగో ఇప్పుడు మరణం మీద 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా మరణం మీద ఏం సాధించాడంట? ఆయన విజయం సాధించినాడు. అంటే ఇప్పుడు మనకేమిచ్చినాడు చెప్పండి? ఎందుకు ఆరాధించాలి ప్రభువుని? మనకు కూడా ఏమిచ్చాడు? మరణం మీద విజయం ఇచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇక నీకు 2వ మరణం అనేది నీ జీవితంలో లేనే లేదు. ఆ నిత్య నరకం అనేది లేదు. మొదటి మరణం భౌతిక మరణం, మనుషులు ఒక్కసారే చనిపోతారు. అది భౌతిక మరణం, అది ప్రతి మనుషుడు చనిపోవాల్సిందే. ఎందుకంటే బైబిల్ అంటుంది, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు కూడా లేనే లేడు. మరి ఏ మరణం గురించి చెప్తున్నాడు ఇక్కడ? 2వ మరణం అంటే ఆ నిత్య అగ్నిగుండము, ఆ నిత్య నరకం అనేది ఇప్పుడు మన మీద ఏలుబడి చేయడానికి అవకాశం లేనే లేదు. ఆ 2వ మరణమైనటువంటి నిత్య నరకం మీద దేవుడు మనకి విజయం ఇస్తూ వచ్చినాడు. ఆ మరణం యొక్క దాసత్వము నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేస్తూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానము. అందును బట్టి మనం ఏం చేయాలి? పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు వారిని మనం ఆరాధించాలి. ఎప్పుడు? ఎవ్రీ రిజరక్షన్ డే, ప్రతి పునరుత్థాన దినమందు కూడా మనం ఏం చేయాలి? ప్రభువుని. నాట్ ఓన్లీ ఇది ఈస్టర్ రోజు కాదు, ప్రతిరోజు మనకు పునరుత్థాన దినమే కాబట్టి ప్రతిరోజు ఆరాధించాలి. ఇది 3. 4వ సంగతి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. మనము దౌర్భాగ్యులమై ఉన్నాం. చూడండి, ఇది 4వ సంగతి. అక్కడ స్టార్టింగ్లో అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు గనక ఆయన కూడా
బయట వాళ్ళలాగానే లేపబడకపోయినట్లయితే ఏమన్నాడు? ఈరోజు వరకు మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసము వేస్ట్ అయిపోయేది. అంత వేస్టే ఇన్ని రోజులు మన భక్తి. కానీ ఆయన లేపబడడం ద్వారా ఏమొచ్చిందట మనకి? ఒకటి విశ్వాసం వచ్చింది. రెండవది ఇంకో మాట అంటాడు ఆ 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే గనక ఇట్లాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నట్లయితే మనం ఏమయ్యేవాళ్ళమట? మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు మనల్ని ఏం చేశాడు ప్రభు? యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోయినట్లయితేనంట చెప్తున్నాడు పౌలు. లేపబడకపోయినట్లయితే ఒకటి మనకి విశ్వాసం ఉండేది కాదు, లేదా ఈ విశ్వాసం అంతా కూడా ఏమైపోయేది? వ్యర్థమయ్యేది. రెండవది మనుషులందరికంటే మనం ఏమయ్యేవాళ్ళమట? దౌర్భాగ్యులం అన్నాడు. అయితే ఇప్పుడు లేపబడ్డా లేపబడలేదా ప్రభువు? లేపబడ్డాడు. ఇప్పుడు లేపబడడం వల్ల మనకొచ్చిన మేలేంటి మరి చెప్పండి? దౌర్భాగ్యునికి ఆపోజిట్ వర్డ్ అండి అమ్మా. భాగ్యవంతుడు కాదు, కరెక్ట్ పదం చెప్పాలా? అయ్యో సింపుల్, అది మీరు రోజు చూస్తూ ఉండే మాటే. పెళ్లి కార్డులు వేస్తారు కండి, పైన ఇందాకడే చీ గురించి చెప్పాను కదా, ఇప్పుడు రెండో లైన్లో ఏమేస్తారు? చీ సౌ అంటారు. ఏమంటారు? ఇప్పుడు మనం క్రైస్తవులం అయ్యాం కదా ప్రసాద్ అన్న, అందుకని లా తీసేశారు ఇప్పుడు మనోళ్ళు. మధ్యలో లా తీసేసి చీ సౌ. అంతకుముందు అయితే చీ లా సౌ అని వేసేవాళ్ళము. ఇప్పుడు మొత్తం తీసేయండి రా అంటే మొత్తం తీయకుండా మొత్తం ఎందుకులే అన్న లా తీద్దాంలే అని లా తీసేసి ఇప్పుడు ఏం పెట్టారు? చీ సౌ అంటే ఏంటి అర్థము? అవునా, నేను ఎట్లా అనుకున్నానబ్బా. ची सौ, सौ అంటే హిందీ మే సౌ బోల్నే కా కిత్నా హై 100. అంటే నేను ఎట్లా అనుకున్నా, చీ సౌ అంటే ఈ అమ్మాయి 100 సార్లు చీరా అని అనుకున్నాను. ఆ అబ్బాయి ఒకసారే చీ మహేష్. కానీ పెళ్లి కూతురు సౌ 100 సార్లు చీ సౌ. ఎవరో శుభలక్ష్మి. ఇప్పుడు చెప్పండి, చీ సౌ అంటే చిరంజీవి సౌభాగ్యవతి అని అర్థం కదా. నిజంగా సౌభాగ్యవతైనా? సౌభాగ్యవతైనా? సౌభాగ్యవతి అయితే ఇన్ని గొడవలు ఎందుకండి బాబు? నీకు తెలుసా, మన భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులు కనుక మీరు వెళ్ళి ఎంక్వైరీ చేస్తేనట, భారతదేశం కోర్టుల్లో విడాకులకు అప్లై చేసినటువంటి కేసుల లిస్టులో ఎక్కువ శాతం ఎవరున్నారో తెలుసా? క్రైస్తవులే. కానీ బైబిల్ ఏమంటుంది? పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్తాడు. ఏమని? పెళ్ళంతా అయిపోయిన తర్వాత దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుష్యుడు కూడా ఏం చేయకూడదు. అంటే ఇప్పుడు జడ్జి మనిషా దేవుడా? లాయర్ మనిషా దేవుడా? మరి ఆడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? వేరుపరచమనే వెళ్తున్నావు. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమా కాదా? వ్యతిరేకమే. మరి పెళ్లి కార్డులు ఏమనేసావు? సౌభాగ్యవతి అనేసావు. అసలు సౌభాగ్యవతి అయితే విడిపోవాల్సిన బాధ ఎందుకు వచ్చింది అసలు? మరి ఎవరు సౌభాగ్యవంతులు? పెళ్లి కార్డులో వేసిన చీసౌ కాదు సౌభాగ్యవతి. ఎవరు సౌభాగ్యవంతులు? యేసు ప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములందు ఎవరైతే విశ్వాసం ఉంచినారో, ఎవరైతే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినారో, ఎవరైతే ఆ ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారో, ఎవరైతే ఆ ప్రభు యొక్క శరీర మాంసంలో పాలు పొందుతున్నారో, అట్టి మనమట ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమయ్యాము? విశ్వాసంలో స్థిరపరచబడ్డాం. ఎట్ ద సేమ్ టైం సౌభాగ్యవంతులమై. యు ఆర్ ద సౌభాగ్యవంతుడు, సౌభాగ్యవంతురాలు. అందుకే నేను అన్నాడు, ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా. యెహోవాని దేవునిగా కలిగినటువంటి నిన్ను పోలినటువంటి వాడు మరొకడు లేనే లేడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరు సౌభాగ్యవతి? పెళ్లికార్డులో అమ్మాయి కాదు. జీవము కలిగినటువంటి దేవుడిని ఎవరైతే తమ సొంత దేవుడిగా కలిగి ఉంటారో, ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములందు విశ్వాసం ఉంచినారో, ఎవరైతే ఆ ప్రభువుని ఆరాధిస్తున్నారో, అట్టి వారందరూ కూడా ఎవరంట? ఆ మాట చెప్పాడు పౌలు. చూసావా?
ఒకవేళ ఆయనే గనక లేపబడకపోయినట్లయితే నువ్వెంత సౌభాగ్యవతిని రాయించుకున్నా కూడా నువ్వు దౌర్భాగ్యవంతుడివే. ఆయన లేపబడకపోయినట్లయితే మన విశ్వాసం వ్యర్థమైపోయేది, మన నిరీక్షణ వ్యర్థమైపోయేది, ఈవెన్ మనం ఒక దౌర్భాగ్యులుగా మిగిలిపోయే వాళ్ళము అన్నాడు పౌలు. కాబట్టి ఈ రోజున ప్రభువుని మనం ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఓ యేసు ప్రభువా, నువ్వు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఈరోజు నన్ను విశ్వాసంలో స్థిరపరిచావు, నా నిరీక్షణకి ఆధారమవుతూ వచ్చినావు. అంత మాత్రమే కాదు, నన్ను ఒక ఆత్మీయమైనటువంటి సౌభాగ్యవంతుడిగా చేస్తూ వచ్చావయ్యా అని మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇదన్నోది 4. రండి 5వ సంగతి చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువు. చాలు చాలు. 5వ సంగతి, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత ఆయన 40 రోజులు మరి ఇక్కడ ఉండి చాలామందికి ఇంచుమించు 12-11 సార్లు ప్రత్యక్షమై అందరికీ కనబడిన తరువాత ఆయన పరలోకానికి ఏమైనాడు చెప్పండి? ఆరోహణం అవుతూ వచ్చినాడు. అందరూ చూస్తూ ఉండగానే ఆ యెరూషలేములో ఆ సీయోను కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై వెళుతూ వచ్చినాడు. ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉంటారు యెరూషలేములో. ఏ సీయోను కొండ మీద నుంచి అయితే ఆయన ఆరోహణమై వెళ్ళాడో మళ్ళీ అదే సీయోను కొండ మీద ఆయన పాదం మోపుతాడట. అందుకని అక్కడికి వెళ్ళిన వారందరూ ఆ స్థలాన్ని చూసి వస్తారు. ఆయన అందరు చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. పునరుత్థానుడు అయ్యాడు కాబట్టే అందరూ చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకొచ్చిన మేలేంటి అంటే, ఇప్పుడు మనం ఆ వచనంలో అన్నాడు, సజీవులమై ఉన్నటువంటి మనము కూడా ఒక రోజున ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతాం చెప్పండి? మనం కూడా పరలోకానికి ఏమవుతామట? ఆరోహణం అవుతాం, కొనిపోబడతాం. ఎంతో ఉన్నవాడు ఉన్నట్లుగా పైకి ఎత్తబడతావు ప్రదేవని బిడ్డ. అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు మనకి. అందరికీ లేదు ఈ ధన్యత. యేసుప్రభు వారు మధ్యాకాశంలోనికి వస్తే ఏలూరులో ఉన్నటువంటి ధనవంతులు, ఏలూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఏలూరులో ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళందరూ అట్లాగే ఎత్తబడతారా అంటే లేదు. వాళ్ళకి ధన్యత. ఒక సామాన్యుడైన, ఒక అల్పుడైన యేసుప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములందు విశ్వాసం ఉంచిన మనమట, ఆయన ఎట్లయితే పునరుత్థానుడే ఆరోహణమై తిరిగి వెళ్ళాడో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు సజీవులముగా ఉన్నటువంటి మనల్ని కూడా అట్లాగే పరలోకానికి ఆరోహణమై తీసుకుని వెళ్ళేటటువంటి ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించిన హేతువును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలండి. ఆయన పునరుత్థానుడే ఆరోహణమయ్యాడు కాబట్టే మనకు కూడా ఆరోహణమయ్యేటటువంటి ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. అదే లేకపోతే మనం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం. కాబట్టి ఇదేనో సంగతి, ఇది 5. రండి 6వ సంగతి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. స్తుతింపబడునుగాక, మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన అది ఏమొచ్చింది మనకి? ఆయన తిరిగి లేవడం ద్వారా మనకొచ్చిన 6వ మేలేంటి అంటే జీవముతో కూడిన నిరీక్షణ. అంటే నిరీక్షణకు కూడా ఏముంది? జీవం ఉంది. ఏదో ఉత్తుత్తి నిరీక్షణ కాదు మంది. ఏదో అయితే అవుతుంది లేకపోతే లేదులే అన్నట్లు లాటరీ టికెట్ నిరీక్షణ కాదు మనది. ఏ నిరీక్షణ ఇది? ఇట్స్ జీవముతో కూడిన నిరీక్షణ. తిమోతి పత్రికలు అంటాడు శుభప్రదమైన నిరీక్షణ. హెబ్రీ పత్రికలు అంటాడు శ్రేష్టమైన నిరీక్షణ అన్నాడు. చూసావా ఎక్కడి నుంచి వచ్చింది నిరీక్షణ? మీకు తెలుసా? ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి, కొన్ని వేల మత గ్రంథాలు ఉన్నాయి. ఏ మత గ్రంథంలో కూడా లేనిది బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉన్నది ఒకే ఒక్క పదం ఏంటో తెలుసా? నిరీక్షణ. నిరీక్షణ అనే పదం ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథంలో కూడా లేదండి. ఇది వాస్తవం. అందుకని మీరు చూడండి, కావాలంటే మనం బయట ఎప్పుడైనా సువార్త చెప్పేటప్పుడు కరపత్రిక ఇచ్చి ఇట్లా చెప్తాం, యేసు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించండి, ఒక రోజున మీరు చనిపోతే పరలోకానికి తీసుకుని వెళ్తాడు ప్రభువు, లేకపోతే ప్రభు వస్తాడండి మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయనతో కూడా ఆయన కొనిపోతాడండి అని సువార్త చెప్తాం మనం. అప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఏమంటారు? పాస్టర్ గారు, మనం చనిపోయిన తర్వాత స్వర్గం ఉందో నరకం ఉందో ఎవడు చూసి వచ్చాడండి? తక్కిడో బెక్కిడో అంటారా అనరా చెప్పండి?
అంటారు. చాలామంది ఏమంటారు, మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో ఎవడికి తెలుసు పాస్టర్ గారు, మనం ఏమైనా చూసామా స్వర్గం ఉందో నరకం ఉందో. కాబట్టి బతుకున్నప్పుడే మనం ఏం చేయాలా, ఎంజాయ్ చేయాలండి, బతుకున్నప్పుడే చక్కగా సుఖవంతంగా బతకాలండి అని అంటారు. ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి? వాళ్ళకి ఏం లేదు, నిరీక్షణ లేదు. అందుకని అంటున్నాడు చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఉందో నరకం ఉందో ఎవడు చూసి వచ్చాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏం లేదు, నిరీక్షణ లేదు. మరి మనకేముంది? ఎందుకు? చూసి వచ్చిన ప్రభువు చెప్పాడు మనకి స్వర్గం ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దూతలు ఉన్నారు, ఆయన పరిశుద్ధుడు. ఆ దూతలు యుగయుగాలు దివారాత్రులు మానక యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తారు. అది పరిశుద్ధమైన పట్టణము, అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, అక్కడి లైట్లు అవసరంలా, గొర్రెపిల్లే దీపము, అక్కడ నిట్టూర్పు ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, రోడ్లేమో బంగారంతో ఉంటాయి. ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? చూసి వచ్చిన ఆయన చెప్పాడు. మనకి తెలియదు వాస్తవంగా, ఆయన చూసి వచ్చిన ఆయన చెప్పాడు కాబట్టి మనం ఏం చేస్తాం? దాని యందు విశ్వాసం ఉంచాం. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు కలవరపడద్దు, మీ హృదయాన్ని వెరవనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. నేను మరలా వచ్చి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగానే మిమ్మల్ని ఏం చేస్తాను, నేను తీసుకెళ్తాను అన్నాడా? ఇప్పుడు మనకేమొచ్చింది చెప్పండి? నిరీక్షణ వచ్చింది. ఇప్పుడు మనం చచ్చిన తర్వాత ఏమవుతులేండి, ఎవడు చూసాడులేండి అని క్రైస్తవుడు అని అంటాడా? అనడు. ప్రతి క్రైస్తవుడు ఏమంటాడు? చచ్చిపోతున్నారు అనుకో, అయ్యో నేను చచ్చిపోతాను అట్టే కానీ బతికించండి అని అంటాడు ఎవరైనా? అన్నారు. ఏమంటారు? ఏం పర్వాలేదండి, చచ్చిపోతే చక్కగా ప్రభు ఉండే రాజ్యంలోకి వెళ్తా, అక్కడ రోడ్ల బంగారపు రోడ్లట, అక్కడ ఇదిగో ఈ మందులు వేసుకోవాల్సిన పని ఉండదు, ఇదిగో ఈ టెన్షన్లు ఉండవు, ఈ అప్పుల బాధ ఉండదు, ఈ గోలంతో చక్క ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానండి అని సంతోషంగా చచ్చిపోతాడు. అవునా కదా? ఎందుకు? మనకే ఆ నిరీక్షణ ఉంది. ఇంకా ప్రపంచంలో ఎవ్వరికి కూడా ఆ నిరీక్షణ అనే పదం లేనే లేదు. ఎట్లా వచ్చింది నిరీక్షణ నీకు? ఈ ఉదయకాల సమయంలో ఈ నిరీక్షణ నీకు ఎట్లా వచ్చింది? విశ్వాసం కాదు, ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచుట వలన. అదేగా మనం చదివాం, ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా ఈ రోజున మనకి జీవముతో కూడిన నిరీక్షణ. అంటే ఆ నిరీక్షణకు కూడా ఏముంది? జీవం ఉంది. అంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడు దేవుడు అండి. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలుంటే ఎవరికి లేని నిరీక్షణ ఇదిగో ఈ సియోన్లో ఉన్నటువంటి, ఏలూరులో ఉన్నటువంటి ఈ దేవుని సంఘంలో, మందిరంలో ఉన్నటువంటి నీకు నాకు దేవుడు ఇచ్చాడు ఈ నిరీక్షణ. దానికి కారణం ఏంటి? ఆయన పునరుత్థానుడే తిరిగి లేచుట ద్వారా. ఆ హేతువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. నేను చెప్పాను ఇప్పటికీ, మొదటిది ఏంటిది? ఆయన పునరుత్థానుడే తిరిగి లేచుట ద్వారా మనకి పాపక్షమాపణ కలిగింది. రెండవది ఏంటిది? నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది ఏంటి? మరణం మీద విజయము, పాపము నుండి, వాటి నుండి, శత్రువు యొక్క మరణం బంధకాల నుండి విడుదల కలుగుతూ వచ్చింది. నాలుగవది ఏంటి? సౌభాగ్యవంతుల్ని చేశాడు ప్రభు మనల్ని. ఐదవది ఏంటి? పరలోకానికి ఆరోహణమయ్యేటటువంటి ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆరవది ఏంటిది? జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. రండి ఆఖరికి 7వ చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56, 57 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56. చాలు. ఏమిచ్చాడు మనకి చెప్పండి? విజయం, విక్టరీ ఓవర్ ద సిన్, విక్టరీ ఓవర్ దిస్ వరల్డ్, విక్టరీ ఓవర్ యువర్ బాడీ, విక్టరీ ఓవర్ ద సాటన్. వీటిలన్నిటి మీద దేవుడు మనకి ఏమిచ్చాడు చెప్పండి? విజయం ఇచ్చాడండి. ఎట్లా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. త్వరగా. ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తరువాత దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై, అది చూసావా? ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా వీటిలన్నిటి మీద ఎటువంటి అధికారము పొందాడో అదే అధికారాన్ని, అదే విజయాన్ని ఈ రోజున దేవుడు మనకు కూడా అనుగ్రహించాడండి.
ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తాను. చదువుదామా? లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువుదాం అందరం కలిసి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని. ఇందాకడేం చదివాము? ఆయనకంట అన్నిటి మీద ఏముందట? అధికారం ఉంది. ఇప్పుడు ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంట? అక్కడ అంటున్నాడు, మీకు ఇచ్చాను నేను, ఇప్పుడు మీకు ఏదియు ఎంత మాత్రమును హాని చెయ్యనే చెయ్యదు. ఎవరి మీద ఇచ్చారంట అధికారము? శత్రువు బలమంతటి మీద దేవుడు ఈ రోజున మనకేమిచ్చాడు చెప్పండి? దేని ద్వారా? ఆయన పునరుత్థానము ద్వారా. ఆయన పునరుత్థానము ద్వారా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎవరి మీద అధికారం ఇచ్చాడు? శత్రు బలమంతటి మీద అండి. ఆ మాట అర్థం అవడానికి మీకు ఇట్లా చెప్తా. ఉదాహరణకి ఒక 20 టైర్లు హెవీగా ఉన్నటువంటి ట్రక్కు ఇట్లా వెళ్తుంది అనుకోండి. ఇలా వెళ్తూ ఉంటే ఈ పిల్లోడిని నుంచోబెట్టి, ఒరే ఆ ట్రక్ని ఆపరా, దాంట్లో ఎలక్షన్లో పంచడానికి డబ్బులు తీసుకెళ్తున్నారంట, ఆ ట్రక్ని ఆపరా అని చెప్పి పిల్లోడి నుంచోబెట్టి స్టాప్ అన్నాడు అనుకోండి. ఏం చేస్తాడు వాడు చెప్పండి? లారీ వాడు ఆపుతాడా? ఆపడు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతాడు. అవునా? ఇప్పుడు కథకి రెండో వైపు చెప్తా. ఇప్పుడు ఇదే పిల్లోడిని ఇవాళంటే ఇదిగో ఈ ఫ్యాషన్ బాయ్ లాగా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొచ్చాడు కాబట్టి వీడిని చూసి ఆపలేదు అనుకుంది. ఇవాళ ఏం చేద్దామంటే వీడికి టీషర్ట్ జీన్స్ ప్యాంట్ తీసేసి ఒక పోలీస్ యూనిఫామ్ వేసి చేతిలో ఒక స్టాప్ బోర్డు పెట్టి ఇప్పుడు తీసుకెళ్ళి నుంచోబెడదాం వీడిని అక్కడ. ఇప్పుడు అదే లారీ మళ్ళీ వస్తూ ఉంది, అదే స్పీడ్తో, చాలా స్పీడ్తో వస్తున్నాడు వాడు. ఇప్పుడు వీడికి పోలీస్ యూనిఫామ్ వేసి స్టాప్ బోర్డు పెట్టి నుంచోబెట్టాము. ఇప్పుడు స్టాప్ అన్నాడు. ఏం చేయాలి వాడు? ఇప్పుడు చచ్చినట్లు ఏం చేయాలా? ఆగాల్సింది. ఒకవేళ అప్పుడు కూడా ఆగలేదు అనుకో, వీడేం చేస్తాడు? నెక్స్ట్ స్టేషన్కి వాకీ టాకీలో నెక్స్ట్ స్టేషన్కి చెప్తాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వాడిని అరెస్ట్ చేస్తారు. అవునా? ఇది ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవడానికి. ఒకప్పుడు ఎగ్జాక్ట్గా అంత పెద్ద హెవీ ట్రక్, చాలా స్పీడ్ మీద వస్తున్న హెవీ ట్రక్ ఉందే, అది అపవాదికి సాదృశ్యం అనుకుందాం. ఈ చిన్నపిల్లోడు ఉన్నాడే, వీడు మనకి సాదృశ్యం అనుకుందాం. మనం కూడా ఇదివరకు వాడు మన మీద అంతే బలంతో వస్తా దూసుకొస్తున్నప్పుడు మనం కూడా స్టాప్ అన్నాం. ఆగాడా? ఆగలా. ఏం చేశాడు? మనల్ని కొట్టుకుని కూడా వెళ్ళిపోయాడు. అవునా? ఇప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమని? శత్రు బలమంతటి మీద నేను మీకేమి ఇచ్చాను? అధికారం ఇచ్చాను. అంటే ఇప్పుడు పోలీస్ యూనిఫామ్ ఏంటిది? అది ఇట్స్ అథారిటీ, అధికారం. వాడు ఎందుకు ఆగాడు? యూనిఫామ్ని చూసి ఆగాడు, అది అధికారం. ఇప్పుడు ప్రభు అన్నాడు, శత్రు బలమంతటి మీద నీకు కూడా నేనేమి ఇచ్చాను? అధికారం. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నిలబడి అదే అధికారంతో నిలబడి, శత్రువా అక్కడ ఆగు అంటే ఏమవ్వాలా? ఆగాలంతే. ఆగకపోతే నెక్స్ట్ స్టేషన్లో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఏం చేస్తాడు? వాడిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి నరకంలో అది ప్రభు మనకి ఇచ్చిన అధికారం అండి. అందుకని భక్సింగ్ గారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఇట్లానే వాడిని, ప్రభువా నీ పునరుత్థానపు శక్తి, నీ పునరుత్థానపు బలము మాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసేవాడు. అందుకనే కదా పౌలు కూడా అంటాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 13లోన, ఆయన పునరుత్థానపు బలము ఎరుగు నిమిత్తము నాకు కలిగిన వాటిని అన్నిటినీ నేను పెంటతో సమానముగా నేను ఎంచుకున్నాను. చూసావా? పునరుత్థానం యొక్క శక్తి అంత గొప్ప శక్తి అండి. పునరుత్థానం యొక్క బలం అంత బలము, అంత గొప్ప శక్తిని, అంత గొప్ప అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనమే ఏం చేయట్లేదు చెప్పండి? మనమే ఉపయోగించట్లేదు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అనారోగ్యం అయితే అట్లాగే ప్రార్థన చేసుకోండి. ఏమని? ప్రభువా నీవు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుత్థానపు శక్తిని నాకు కూడా దయచేయి, నన్ను కూడా బలపరిచయ్యా.
శత్రు బలమంతటి మీద ఆ పునరుత్థానపు శక్తి యొక్క అధికారం నాకు కూడా ఇవ్వు ప్రభువా. ఏ శత్రువు ఎంత మాత్రము కూడా నాకు హాని చేయకోకుండా ఆ అధికారం నాకు ఇవ్వు ప్రభువా. చిన్న ప్రార్థన, ఆ వాగ్దానం ఎత్తిపట్టుకుని చేసుకుంటే దేవుని యొక్క పునరుత్థానపు శక్తి యొక్క ఆ గొప్పతనం ఏంటో, ఆ శక్తి ఏంటో, ఆ బలమేంటో నువ్వు కూడా కనులారా అనుభవించి అప్పుడు నువ్వు కూడా ప్రభువుని ఏం చేస్తావు తెలుసా? ఆరాధన చేస్తావు. చాలా సంగతులు ఉన్నాయి, మనకు టైం అయిపోయింది. ఆయన పునరుత్థానుడు అవడం ద్వారా అందుకనే మనం వారం వారం చేసుకుంటాం, వారం వారం కొన్ని సంగతులు నేర్చుకుంటూ ఉంటాం. ఈ ఒక్కరోజే ఆయన లేచాడు హల్లెలూయా ఆమేన్ చెప్పి సమాధులకి వెళ్ళి వాటిని తుడిసి ముగ్గులేసి రంగులేసి వాటికి పూలు జల్లి వచ్చే పండగ మనం చెయ్యం. మీరు భలే చెప్పారు. ఇవాళ ఏంటి సంగతి అంటే ఈస్టర్ పండగని. భలే పండగ చేస్తారు ఇప్పుడు ఏలూరులో. జంగారెడ్డి గుడి వెళ్ళే రోడ్లో ఉంటుంది, అక్కడ సమాధుల తోట, వెళ్ళి చూసి రండి. పండగలు కాదు మనకి, ఇది పునరుత్థానం. యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి రోజు ప్రతి ఆదివారమున అన్నాడు. అంతేగాని మార్చి నెల 31 ఆఖరి ఆదివారమనో, లేకపోతే ప్రతి నెల 4వ ఆదివారం రాజాకృష్ణ వస్తాడు కాబట్టి ఆ రోజే నేను లేచానో అని రాసిందా బైబిల్లో? లేదు. ఆదివారమున అన్నాడు కాబట్టి ప్రతి ఆదివారం మనకి పునరుత్థానం. ఈ 7 సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నువ్వు పునరుత్థానుడు అవడం ద్వారా నా పాపాలకి క్షమాపణ, దుర్నీతిపరుడైన నన్ను నీతిమంతుడిగా మార్చావు, మరణం నుండి దాసత్వం నుండి విడుదల ఇచ్చావు, సౌభాగ్యవంతుడిగా చేశావు, పరలోకానికి ఆరోహణమయ్యే ఆధిక్యత ఇచ్చావు, జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చావు. శత్రు బలమంతటి మీద కూడా నీ పునరుత్థానపు శక్తి, విజయము, అధికారము నాకు ఇచ్చినటువంటి నీ మరణ భూస్థాపన పునరుత్థానములు జ్ఞాపకం చేసుకుంటూ ఏమిచ్చినా నీకు రుణస్థాన్ని ఒప్పుకుంటూ నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని ప్రభువుని మనం కొంతసేపు ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యపు వెలుగులో ఒక సహోదరుడు, ఒక సహోదరి క్రమమైన విధానంలో ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధించు.